కిక్కు సినిమాలో ఒక చిన్న పాప చెప్తుంది కదా, మన కోసం మనం చేసుకుంటే ఏముంటుంది, వేరే వాళ్ళ కోసం చేస్తేనేగా కిక్కు అన్నట్టుగా అవతల వ్యక్తి సంతోషం కోసం మనం చేసింది చిన్న పనే కావచ్చు, కానీ ఆ ఫేస్లో ఒక హ్యాపీనెస్ కోసం ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది. ఇలా బన్నీ ఫేస్లో హ్యాపీనెస్ చూడడం కోసం మేము 20 కిలోమీటర్స్ నైట్ 8 o'clockకి వెళ్ళి కేక్ కట్ చేపించి హ్యాపీ చేసి వచ్చాము. ఈరోజు మా తమ్ముడు బర్త్డే. లాస్ట్ టైం వాడు చాలా గ్రాండ్గా చేసుకున్నాడు, బట్ ఈసారి వాని పరిస్థితుల వల్ల వానికి యాక్సిడెంట్ జరిగి ఎలాంటి సెలబ్రేషన్ లేకుండా ఇంటికాడే ఉండిపోయాడు. వానికి తెలియకుండా మేము సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను, మా తమ్ముడు, మా భార్య, మా మరదలు, మా పిల్లలతో సహా వెళ్తున్నాం. వాడికి సర్ప్రైజ్ ఇస్తాం. హ్యాపీ బర్త్డే బన్నీ. హ్యాపీ బర్త్డే బన్నులు. అవునా, పట్టుకురా. ఇక వీడియో తీద్దామని. హ్యాపీ బర్త్డే బన్నీ. చెప్పవా సండి బాబు, హ్యాపీ బర్త్డే చెప్పు. చెప్పిండా? మేము వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కేక్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన కేక్ కట్ చేపిద్దామని చెప్పి మేము పక్కకు ఉన్నాం. ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చిన కేక్ కట్ చేపించారు. ఎంతైనా ఫ్రెండ్స్ వస్తే ఆ ఫేస్లో వేరే బ్రైట్నెస్ వస్తుంది కదా. వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే ఒకటే నవ్వుతున్నాడు మా బన్నీ. అంతే, మనకు కష్టం వచ్చినప్పుడు అరే కష్టం వచ్చింది అనకుండా, మనకు కష్టం వస్తేనే కదా మనోడెవడు మందోడెవడు అని తెలిసేది. మనకు ఒక కష్టం వచ్చినప్పుడే మన ముందుండి నడిపించేటోడెవడు, వెనుకుండి ఎక్కిరిచ్చేటోడెవడు అని తెలిసేది. అలా కాలు చెయ్యి రగ్గొట్టుకుని ఉన్నా కూడా కేక్ కట్ చేపించడానికి ఒక 20-25 మెంబర్స్ వచ్చి వాళ్ళ బన్నీ ఫేస్లో హ్యాపీనెస్ కోసం కేక్ కట్ చేపించారు. ఫేస్లు అన్నీ వెలిగిపోతున్నాయి. అలా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ మేము కేక్ కట్ చేపించకుండా వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఫస్ట్ కేక్ కట్ చేపిద్దామని మేము వెయిట్ చేసుకుంటున్నాం. చూడండి, వాళ్ళు మంచిగా సపోర్ట్ ఇచ్చి లేపి కూర్చోబెట్టి అదంతా చూస్తుంటే అసలు మస్తు హ్యాపీ అనిపించింది. ఫ్యాన్ బంద్ చేద్దామే బయటనా. వద్దా? అరే అవలే డోర్ తీసి వెనక పెట్టరా అంటే, అరే అవలే డోర్ తీసి వెనక పెట్టరా అంటే ఒక తలవారు పట్టుకురాకపోయారు. ఎడమ చేత పట్టుకును కదా, ఇట్లా ఇట్లా పట్టుకొని ఉండు కదా. నా తలవారు అంటే నువ్వేమన్నా చేపించుకున్నావా బన్నీ? నువ్వు చేపించుకున్నావా? ఏ యూట్యూబ్ దొబ్బు.
వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత మేము తీసుకొచ్చిన కేక్ కట్ చేపిద్దామని మా కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తున్నా. అక్కడ కొంచెం మా అత్తమ్మ కొంచెం ఎమోషనల్ అయ్యింది. మంచిగా ఉంటే ఇంకా బాగా చేసుకునేటోడివి కదా అని చెప్పి మేమేదో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి కేక్ తీసుకొని 8 గంటలకు అట్లా పోయినాము. అక్కడ మాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి సాయి వచ్చిండు. కేక్ పెడుతున్నాడు కదా, గుండుతోనున్నది. సాయి వచ్చిండు, మాకెవ్వరికి తెలియదు. అసలు టాటూ వేసుకొని వచ్చిండు. కేక్ కట్ చేపించి తను కూడా కేక్ తీసుకొచ్చి కేక్ కట్ చేపించి కేక్ కట్ చేసిన తర్వాత ఎవ్వరికి అసలు ఎలాంటి డౌట్ రాకుండా టాటూ వేయించుకొని వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిండు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టాటూ వేయించుకొని వచ్చి బండితోనే ఆ కవర్ని తీపిచ్చిండు అన్నట్టు. మేమందరం షాక్ అయినాము. తన బర్త్డే రోజు అట్లా టాటూ వేయించుకొని వచ్చి సర్ప్రైజ్ ఇస్తారని ఎవ్వరు ఊహించి ఉండరు. అందుకే మేమందరం షాక్ అయినాము. అట్లా బన్నీ బర్త్డే చేయడానికి వెళ్ళి మేము సర్ప్రైజ్ వచ్చినాం అన్నట్టు. ఇట్లా ఇప్పటికి ఇంతే ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.